తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజున శుక్రవారం రాత్రి చేతిలో వీణను ధరించి చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఇది 2వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు హంస వాహనంలో పద్మావతి అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ వాహనంలో ఊరేగుతున్న దర్శనమిస్తున్న పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు ఈ మాడవీధుల్లో వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇక్కడే కాదు, తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా వివిధ ప్రాంతాల్లో ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే భక్తులందరి సౌకర్యం కోసం ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టడం జరిగింది, మాడవీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి టీటీడీ తరపు నుంచి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుంచి, అలాగే ఎస్వి ఆర్ట్స్ కాలేజీ నుంచి కళా బృందాలు, సుమారుగా 112 కళా బృందాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు వాహనాల ముందు. అలాగే ప్రత్యేకంగా పంచమ తీర్థం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. పుష్ప ప్రదర్శన చాలా బాగా ఏర్పాటు చేశాము. చాలామంది భక్తులు వచ్చి చాలా సంతోషంగా బాగున్నాయని చెప్తున్నారు. అందరూ కూడా తప్పకుండా ఈ పుష్ప ప్రదర్శన వీక్షించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నా. గోవింద.